నిలబెట్టుకోలేదు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇచ్చి 90% నిధులు మేమే ఇస్తామన్నారు. మరి ఏమైంది? మా పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు అంటే మీరు కేడీ కాకపోతే మీరు మోడీ ఎలా అవుతారు అని ప్రాంత రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 10 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు రాజధాని లేదు. చంద్రబాబు గారేమో అమరావతి రాజధాని అని, సింగపూర్ చేస్తానని 3D గ్రాఫిక్స్ సినిమాలు చూపించాడు. జగనన్న గారేమో మాకు 1 సరిపోదు, మాకు 3 కావాలి అని మొత్తం గందరగోళం చేశారు. ఆఖరికి మనకు ఒక్క రాజధాని కూడా లేదు, ఒక్కటి కూడా ఒక మెట్రో లేదు, విశాఖపట్నంలో లేదు, విజయవాడలో లేదు. దక్షిణ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా మెట్రో లేదు అంటే అది ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే. అంత తీసిపోయామా? మాకు స్పెషల్ స్టేటస్ లేదు, మాకు పోలవరం లేదు, మాకు రాజధాని లేదు, మా బిడ్డలకు ఉద్యోగాలు లేవు, మా రైతులకు భరోసా లేదు. మరి మాకు ఏం మిగిల్చారు? మరి మీరు సమస్తము దోచేసుకుంటే మీరు కేడీలు గాక మీరు మోడీ ఎలా అవుతారు అని అడుగుతున్నాం. మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా, మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలను చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ 2 పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చెయ్యకపోయినా సచ్చినట్టు మాకే ఊడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈ రోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ళ కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టు. హంద్రీనివా ప్రాజెక్టు 6,50,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్టు. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలోనే హంద్రీనివా ప్రాజెక్టు కోసం 4,000 నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. 90% పనులు రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేస్తే ఆ తర్వాత చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే 10% పనులు పూర్తి చేయడం చేత కాలేదు చంద్రబాబు గారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగనన్న గారు 10% పనులు కూడా మీకు పూర్తి చేయడం చేత కాలేదా అని ఎద్దేవా చేశాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
10% మీకు ఎందుకు పూర్తి చేత కాలేదు అని అడుగుతున్నాం. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు అది అంతే అటకెక్కింది కదా. 50% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా 50% పనులు మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు, హంద్రీనివాగ్ ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప 1 ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? గుండ్లకమ్మ ప్రాజెక్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్ట అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర్ రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేను అసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నారు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అయితే మీరు ఇచ్చిన మాట ప్రతి మాట తప్పారు కదా జగనన్న గారు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం అని అడుగుతున్నాం. ఇక్కడే ఉంది మన్నవరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6,000 కోట్ల రూపాయలు పెట్టి BHEL తయారు చేసే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడానికి రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశిస్తే మరి అది కూడా గాలికి కొట్టుకుపోయింది కదా. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక దానికి 1 రూపాయి అంటే 1 రూపాయిన ఇయ్యకపోతే ఆ ప్రాజెక్టు కూడా అడ్డకెక్కింది. ఇలా బీజేపీ మనకు ఒక్కటి చెయ్యకపోయినా కూడా ఈ రోజు అటు కాంగ్రెస్ పార్టీ అయినా, ఇటు తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు చంద్రబాబు గారైనా, ఇటు జగనన్న గారైనా బీజేపీ పార్టీకి బానిసలయ్యారు అన్నది వాస్తవం. మన కంటికి కనిపించవి పొత్తులు, మన కంటికి కనిపించదు ఈ దోస్తి. కానీ బీజేపీ పార్టీకి అమ్ముడుపోయారు. స్వలాభం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలు వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ. అందుకే చెప్తున్నాం ప్రజలలోకి ఈ విషయాలను తీసుకెళ్లాల్సిన అవసరం, ఈ బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుని మీద, ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది. చెప్పండి, ప్రజల మధ్యకెళ్ళి చెప్పండి. బీజేపీ పార్టీకి వేరే ఓటు వేయాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో దేశం మొత్తం మీద బీజేపీ పార్టీ ఏమే గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే ఎవరో కాదు, ఎక్కడో లేదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బీజేపీ పార్టీ ఎక్కడో లేదు, మన రాష్ట్రంలో ఈ ముగ్గురులోనే ఉంది. వైసీపీకి వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకే వేస్తే సరిపోయింది కదా. అందుకే చెప్తున్నాం, ప్రజలను హెచ్చరించాల్సిన అవసరం ఉంది. ప్రజల దగ్గరకు వెళ్ళండి. ఎన్ని ఇల్లులు తట్టగలిగితే, ఎన్ని తలుపులు తట్టగలిగితే, ఎన్ని గడపలు తొక్కగలిగితే అంతమంది దగ్గరికి వెళ్ళాలి. ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను కలవండి. రానున్న 70-80 రోజుల్లో ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తయారు కావాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యములా మారాల్సి
కష్టపడదాం. ఈ 90 రోజులు 80 రోజులు కష్టపడదాం. పార్టీ కోసం పని చేద్దాం. పొద్దున లేస్తే ఒక లిస్టు తయారు చేసుకోండి. ఈ రోజు నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎన్ని ఇల్లులు వెళ్ళాలి, ఎన్ని సంఘాల దగ్గరికి వెళ్ళాలి, ఎంత మందితో మాట్లాడగలం, ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ లిస్టు ప్రకారం ప్రతి రోజు మీరు చేయాల్సిన కార్యక్రమము మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి. ఎందుకంటే అది మత తత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా పైన మీ పైన ఉంది. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నాం. మీ అందరూ పని చేస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇంకొక విషయం ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3200